ఓకే, ఎస్టర్డే క్లాసు జేడీబీసీ గురించి ఓకేనా, టైప్ ఆఫ్ డ్రైవర్స్ అవన్నీ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్ గురించి కొన్ని కమాండ్స్ తెలుసుకున్నాం. ఎందుకు ఎస్క్యూఎల్ కమాండ్స్ తెలుసుకోవాలంటే జేడీబీస్లోనే వర్డ్లోనే ఉంది, జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఓకే, జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి మనం ఏదైతే జావా అప్లికేషన్ నుంచి ఏవైతే ఓకే వాల్యూస్ పాస్ చేస్తామో ఆ వాల్యూస్ అనేది డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి. ఓకేనా, దట్ ఈస్ కాల్ కనెక్టివిటీ. ఓకే, దట్ ఈస్ కాల్ కనెక్టివిటీ. అదేవిధంగా డేటాబేస్ నుంచి జావా అప్లికేషన్కి డేటా ఏ విధంగా రీచ్ చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ కవర్ టుడే సెషన్. వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ సెషన్. టుడే ఇస్ ద వెరీ మీకు నాకైతే తెలియదు కానీ చాలామంది ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ ఇంట్రెస్ట్ కంటే కాన్సెప్ట్ జేడీబీసీ అనమాట. ఎందుకంటే రియల్ టైమ్ అప్లికేషన్లో జేడీబీసీ జావా అప్లికేషన్ టు డేటాబేస్, మన జావా ఒకటే రాయాల్సిన అవసరం లేదు. జావా అనేది కోడింగ్, డేటాబేస్ ఆల్సో కోడింగ్. బట్ జావా అప్లికేషన్ అనేది మనకేమంటే ఓకే నాట్ ఇన్ స్టోర్ పర్మనెంట్లీ, టెంపరవరీ మాత్రమే డేటా స్టోర్ చేసుకుని జావా అప్లికేషన్. మనం రాసే కోడ్ అనేది మనకేమంటే టెంపరవరీ పర్పస్ కోసమే. ఆ వేరియబుల్ కానీ లేదంటే ఆబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కానీ టెంపరవరీ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. అంటే టెంపరవరీ పర్పస్ కోసమే డేటా స్టోర్ అవుతుంది, ఆ వాల్యూస్ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, అది జావా అప్లికేషన్. డేటాబేస్ అప్లికేషన్ ఏమంటే పర్మనెంట్లీ స్టోర్. మీరు ఎప్పుడు కావాలంటే 100 years ఆఫ్ డేటా, మీరు 100 years అయిపోయినా కానీ ఆ డేటా అనేది అలానే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఓకే డేటాబేస్ అనేది, దట్ ఈస్ ద పర్మనెంట్ ఆఫ్ ద డేటా. ఆ డేటా అనేది డేటాబేస్కి జావా అప్లికేషన్, దిస్ ద వేరియేషన్ ఫర్ దట్. ఇది మా వేరియేషన్. బట్ ఎస్క్యూఎల్ అనేది ఓకే దట్ ఈస్ పర్మనెంట్ స్టోరేజ్, జావా అప్లికేషన్ ద టెంపరరీ స్టోరేజ్. క్లియర్? దానికోసం పర్మనెంట్గా మన డేటా స్టోర్ చేయడానికి జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఆ కనెక్టివిటీ అనేది ఎందుకు చేస్తామంటే టు స్టోర్ ద టెంపరరీ డేటా. ఏదైతే జావా అప్లికేషన్ టెంపరరీ డేటా అనేది స్టోర్ చేసుకుంటుందో ఆ డేటా అనేది ఓకే మనం పర్మనెంట్గా స్టోర్ చేయడానికి జావా అప్లికేషన్ నుంచి చేస్తామన్నమాట. అదేవిధంగా డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని మళ్ళీ మన జావా అప్లికేషన్కి తీసుకొని రావాలంటే ఓకే అప్పుడే ఆ కనెక్టివిటీ అనేది ఉంటుంది. జావా అప్లికేషన్ టు డేటాబేస్ నుంచి జావా అప్లికేషన్. ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందంటే కంపల్సరీగా మీరు 2 ways అనేది పాసిబుల్ చేయొచ్చు. 2 ways అంటే ఏమి? జావా అప్లికేషన్ టు డేటాబేస్ అప్లికేషన్ టు జావా అప్లికేషన్. ఓకే, దట్ ఈస్ ద క్లియర్ అబౌట్ దట్. నౌ ఐ కెన్ స్టార్టెడ్ జేడీబీసీ. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ ఏమేమి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం. ఓకే, స్క్రీన్ అందరికి విజిబుల్ అవుతుందమ్మా? లేదు కదా? ఎస్ ఆర్ నో అమ్మా? నో సార్. ఓకే, ఇంకా నేను స్క్రీన్ షేర్ చేయలేదు, జస్ట్ కన్ఫర్మ్ కోసమే అడిగాను. చేయండి. స్లోగానే చెప్తారు ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి స్లోగానే మూవ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఓకే, నౌ ఇట్ విజిబుల్ మా? విజిబుల్ ఆర్ నాట్? మా ఈరోజు ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్లాస్ వింటారో నెక్స్ట్ మీకు ఓకే ఎగ్జామ్లో అడుగుతారు కంపల్సరీగా జేడీబీసీ. ఇంతకుముందు లాస్ట్ టైం అడగలేదు, ఈసారి కంపల్సరీగా ఉంటుంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి.
అదే విధంగా ఎక్స్టర్నల్ ల్యాబ్స్ కన్నా ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే మనకి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి? ఫస్ట్ పాయింట్, జేడీబీస్ కనెక్షన్ చేయడానికి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్స్? ఓకే 1 minute. Require softwares. First one is Java, that is called JDK. JDK software కావాలి. నెక్స్ట్ Oracle software, ఐ మీన్ డేటాబేస్కి డీబీకి డేటాబేస్కి ఏముండాలంటే SQL ప్లస్ ఏమిటంటే Oracle కార్పొరేషన్, Oracle కంపెనీ వాళ్ళదన్నమాట ఈ ప్రోడక్ట్. ఓకే ఈ రెండు దాని మీద మనం వర్క్ చేస్తాం. ఈ జావా అప్లికేషన్కి జేడీకేని మనం ఏం చేస్తామంటే ఎక్లిప్స్ అనేది ఐడిఎం. ఓకే ఎక్లిప్స్ అనేది ఒక ఐడియా అన్నమాట. ఓకేనా, ఇదేం లేదు, జస్ట్ డెవలపర్కి అనేది యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా, డెవలపర్కి అనేది యూజర్ ఫ్రెండ్లీ. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో వచ్చిన తర్వాత, మీకు ల్యాబ్లో వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఓకే ఎక్లిప్స్ ద్వారా చూడండి. ఆఫ్టర్ దట్ ఈ రెండు మిడిల్లో మనకి కనెక్షన్ ఉంటుంది, జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఓకే డేటాబేస్ టు జావా అప్లికేషన్, ఈ రెండు దాని మీద కనెక్షన్ పెడతాము. జావా అప్లికేషన్ టు డేటాబేస్, డేటాబేస్ టు జావా అప్లికేషన్. ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్. ఈ రెండు స్టెప్స్ గురించి ఎంటైర్ సెషన్ అనేది ఈరోజు సెషన్ అనమాట, వేరే సెషన్ తీసుకుని. ఓకే దిస్ ఇస్ ద ఎంటైర్ సెషన్. 2 స్టెప్స్ ఉన్నాయి, ఆ 2 స్టెప్స్ అని చెప్తాను. యూ కెన్ ఎంజాయ్ దట్ క్లాస్. ఓకే నౌ ఓకే ఫస్ట్ ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ అనేది దిస్ ఇస్ ద ఎక్లిప్స్ సాఫ్ట్వేర్. ఇది మా ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ ఏమంటే ఆల్రెడీగా ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఓకే ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ అవుతుంది. దిస్ కాల్ ఎక్లిప్స్ IDE 2023-9. ఓకే నౌ లాంచ్ చేస్తాం. ఓపెన్ అవుతుంది. ఓకే నౌ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. చేయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి న్యూ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తా అంటే ఓకే జావా ప్రాజెక్ట్ అని వస్తుంది. ఈ జావా ప్రాజెక్ట్లో మనం ఏమి ఇస్తామంటే ప్రాజెక్ట్ నేము ఓకే జేడీబీసీ మనం ఏదైనా ఏ నేమ్ అని ఇచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే ఎనీ నేమ్ యూ కెన్ యూజ్ దట్. 1 minute. జేడీబీసీ ప్రాజెక్ట్ నేమ్ మీరు ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు, ఎనీ నేమ్ యూ కెన్ కన్సల్ట్ దట్. One minute. अरे सुनो, सिंगल हो? ఓకే మనం జావా అప్లికేషన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తా అంటే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి com.app ఇస్తాను. ఎనీ నేమ్ మీరు ఎంజార్ యాప్ బదులు com.mjar పెట్టుకోవచ్చు, మీ నేమ్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే నౌ ఆఫ్టర్ దట్
నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఓకే ఈ విధంగా అడుగుతుంది. లైబ్రరీస్కి వెళ్ళిన తర్వాత లైబ్రరీస్లో ఓకే నెక్స్ట్ జేఆర్ఈ ఉంటుంది. okay now the extra step okay finish that okay now finish one minute now just delete చేస్తాను. ఓకే ప్రాజెక్ట్ అనేది ఇంకోసారి చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ ఓపెన్ న్యూకి వెళ్తారు. న్యూ వెళ్ళి జావా ప్రాజెక్ట్ క్లిక్ చేస్తా అంటే జేడీబీసీ యాప్స్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి జేడీబీసీ యాప్స్ పెట్టుకున్నాం. అది మీ ఇష్టం అనమాట. జేడీబీసీ అప్లికేషన్ పెట్టుకున్నాం. ప్రాజెక్ట్ నేమ్ మన ఇష్టం. ఓకే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తా అంటే ఇక్కడ లైబ్రరీస్కి వెళ్తాం. ఇది ఎక్స్ట్రా స్టెప్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే ఎక్స్ట్రా స్టెప్ అనేది ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ మన జేడీకే 21 యూజ్ చేస్తున్నాం వర్షన్ అనేది, దానికోసం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ చూడమ్మా ఇది మన జేడీబీసీ అప్లికేషన్, ఇది ప్రాజెక్ట్ నేమ్. ఓకే ఈ ప్రాజెక్ట్ నేమ్లో ఇక్కడ జేఆర్ఈ ఎస్ఆర్సి మనం ఏమన్నా రాయాలి. ఇక్కడ మనం ఏమన్నా క్లాసెస్ డిఫైన్ చేయాలంటే ఎస్ఆర్సిలోనే డిఫైన్ చేస్తాం. రైట్ క్లిక్ న్యూ ఆఫ్టర్ దట్ క్లాస్. ఈ క్లాస్ కాడ ప్యాకేజ్ ఇస్తాం. ప్యాకేజ్ ఏమి ఇస్తామంటే com.app అని ఇస్తాం. యాప్ ఇచ్చిన తర్వాత క్లాస్ నేమ్ ప్యాకేజ్ అనేది com.app ఇచ్చాము. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇస్తామంటే జేడీబీసీ యాప్స్ ఇస్తాము. జేడీబీసీ క్లాస్ నేమ్ ఏమి ఇస్తాను జేడీబీసీ యాప్ అని ఇస్తాను. ఓకే నెక్స్ట్ మనకు పబ్లిక్ మెయిన్ మెథడ్ కావాలంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇక్కడ డిఫాల్ట్గా మనకి వచ్చేస్తుంది. చదువు ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది ఓకే కోడ్ అనేది జనరేట్ అయింది. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కోడ్ ఓకే వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేస్తాం. ఎస్క్యూఎల్ ప్యాకేజ్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేస్తామంటే ఇంపోర్ట్ ఇంతకుముందు ప్యాకేజ్ని ఫ్రీ డిఫైన్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ ఏ విధంగా చేయాలని చెప్పాను క్లాస్లో. ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఓకే ఈ స్టార్ అంటే ఈ ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో అన్ని క్లాసెస్ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ అనేది మనకు వచ్చేస్తాయి. ఓకేనా దానికోసం ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఓకే ఎస్క్యూఎల్ ప్యాకేజ్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఎస్క్యూఎల్ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం అంటే ఓకే మన డేటాబేస్ని కనెక్ట్ చేసే క్లాసెస్ అన్నీ ఎస్క్యూఎల్లో ఉంటాయి. కనెక్ట్ చేసే క్లాసెస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎస్క్యూఎల్లో ఉంటాయి. కాబట్టి ఓకే ఎస్క్యూఎల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసాం. ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్. ఆ ప్యాకేజ్లో మనకు సంబంధించిన క్లాసెస్ ఏమేమి ఉంటాయి ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ఓకే స్టెప్స్ చూద్దాం. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ దేర్. ఓకే నౌ వాట్ ఆర్ ద స్టెప్స్ జస్ట్ 1 minute. స్టెప్స్ ఏమేమి ఉన్నాయి 1 minute. 5 steps అని చెప్పాను కదా, ఆ 5 steps గురించి ఫస్ట్ డీటెయిల్గా నేర్చుకున్నాం. జస్ట్ 1 minute. PDF 5 steps అని చెప్పాను. ఆ 5 steps ఏమి ఉన్నాయంటే నిన్న డ్రైవర్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు స్టెప్స్ గురించి నేర్చుకుంటున్నాం.
ఓకే, దిస్ ఇస్ ద స్టెప్స్. 5 స్టెప్స్. ఏ స్టెప్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈస్ లోడ్ ద రిజిస్టర్ డ్రైవర్. మా అందరికి వినిపిస్తుందా? మా వాయిస్ అందరికి వినిపిస్తుందా లేదా? ఓకే, ఇక్కడ చూడమ్మా. ఫస్ట్ లోడ్ ద రిజిస్టర్ డ్రైవర్. మనకి నిన్నే చూపించాను డ్రైవర్స్. ఓకే, 3 డ్రైవర్స్ ఉంటాయని చూపించాను. ఆ డ్రైవర్ని మనం లోడ్ చేస్తాం. ఎక్కడ ఉంటాయి అనేది నిన్న క్లాస్లో చూపించాను. మళ్ళీ ఇంకోసారి నేను ఓకే, అగైన్ ఐ రిపీటెడ్. ఇంకోసారి డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయి? ఓకేనా? మన డేటాబేస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డ్రైవర్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. వరాకిల్ డ్రైవరు. ఈ వరాకిల్ డ్రైవర్లో యాప్స్కి వెళ్తే వరాకిల్ ఓకే పాత్ అనే ఉంటుంది. ఈ పాత్లో డ్రైవర్స్ అనేది ఇది వర్షన్ 11.2.0 ఇస్ ద ఓకే డేటాబేస్ వర్షన్ సర్వర్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, JDBC అనేది ఉంటుంది. చూడండి, JDBC క్లిక్ చేస్తే ఆ లిబ్ అని ఉంటుంది. ఈ లిబ్లో 3 ఇవి డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ని మనం లోడ్ చేస్తాం. ఈ డ్రైవర్స్ని ఏం చేస్తాం? లోడ్ చేస్తాం. ఈ డ్రైవర్స్ని లోడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమంటే ఓకే ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ద జావా అప్లికేషన్. అంటే డేటాబేస్కి జావా అప్లికేషన్కి ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ ప్రిపేర్ ద స్టేట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ ఓకే మనం ఏమన్నా స్టేట్మెంట్ రాయాలి. ఎందుకు రాయాలంటే ఓకే స్టేట్మెంట్ రాసిన తర్వాతనే SQL క్వెరీస్ అనేది రాస్తాను అనమాట. నేను SQL క్వెరీస్ రాస్తాను కదమ్మా, క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్ ఇవన్నీ క్వెరీస్ రాస్తాం కదా. క్వెరీస్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసినామంటే మనకు వస్తాయి ఆ వాల్యూస్. నెక్స్ట్ క్లోజ్ ద కనెక్షన్. మనం ఇక్కడ డ్రైవర్ ఓపెన్ చేస్తాం, కనెక్షన్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏదైతే స్టేట్మెంట్ ఇది క్లోజ్ చేస్తాం, డేటాబేస్ అనేది క్లోజ్ చేస్తాం. ఓకేనా? కంపల్సరీగా మనం ఇప్పుడు క్లాస్ అనేది ఫస్ట్ మన క్లాస్లో వెళ్తా అంటే ఏం చేస్తాం? ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాం, అవునా కదా? డోర్ ఓపెన్ చేసి మన క్లాస్ రూమ్లో కూర్చుంటాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? క్లోజ్ చేసుకొని వెళ్ళమా, అవునా కదమ్మా? ఎస్ సార్. ఓకే, మనకి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? క్లోజ్ చేసిన డోర్స్ని ఏం చేస్తాం? ఓపెన్ చేసి మీకు ఏదైతే రూమ్ అలొకేట్ చేసిందో ఆ రూమ్లో కూర్చుంటారు. ఓకే, క్లాసెస్ కంప్లీట్గా మీకు ఒక సీట్ అనేది ఆక్యుపై ఉంటుంది. ఆక్యుపై అయిన తర్వాత లాస్ట్లో మీరు ఎప్పుడైతే క్లాస్ నుంచి అంటే అందరూ క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? యూ హ్యావ్ టు లాక్ ద క్లాస్ రూమ్, దెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్. సేమ్ ఇక్కడ అంతే. డేటాబేస్ను ఓపెన్ చేస్తాం, లోడ్ చేస్తాం, అంటే దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఓకే, ఈ మిడిల్లో జరిగే ప్రాసెస్ అంతా మన క్లాస్ రూమ్లో ఏం జరుగుతాయో అవే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, సింపుల్ స్టెప్స్ అనమాట. ఓకే, దిస్ కాల్డ్ డ్రైవర్ క్లాసెస్. క్లాస్కి ఇంటర్ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఓకే, ఇంటర్ఫేస్ ఇంకా చెప్పలేదు. క్లాస్ గురించి చెప్పాను కదా. I అంటే ఇంటర్ఫేస్, C అంటే క్లాస్. ఇక చూడండి, డ్రైవర్ ఈజ్ ద ఇంటర్ఫేస్, డ్రైవర్ మేనేజ్ ద క్లాస్. ఓకే, కనెక్షన్ ఈజ్ ద ఇంటర్ఫేస్, స్టేట్మెంట్ ఈజ్ ద ఇంటర్ఫేస్. ఓకే, ప్రతి ఒక్కదానికి C ఆ విధంగా ఎస్టాబ్లిష్ అంటే పెట్టాను. ఓకే, ఇక్కడ చూడమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఫస్ట్ డ్రైవర్ మేనేజ్ ఒక మెథడ్ ఉందమ్మా. టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ టు డేటాబేస్ వీ హ్యావ్ టు యూజ్ ఫాలోయింగ్ దిస్ మెథడ్స్. డ్రైవర్ మేనేజ్ ఇస్ ద one method. Okay, driver manage is the one method, that is the class. ఈ డ్రైవర్ మేనేజ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఓకే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, ఈ కనెక్షన్ ఏం చేస్తామంటే మనకి ఒక URL వస్తుంది, అంటే లోకల్ హోస్ట్ 1536 అనేది ఓకే ఒక URL ఉంటుంది. మనకి యూజర్ నేమ్ అనేది ఏదైతే డేటాబేస్కి ఒక యూజర్ నేమ్ ఉంటుంది, డేటాబేస్కి ఒక యూజర్ నేమ్ ఉంటుంది. SQL మనకి నిన్న చూపించాను. కనెక్షన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది చెప్పాను. ఆ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, కావాలంటే యూజర్ నేమ్ వచ్చి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్, అవునా కదా? ఇక్కడ కనెక్ట్ అవుతుంది.
మీరు ఇచ్చిన వ్యాలిడ్ ఓకే క్రెడెన్షియల్స్ అయితే కనెక్ట్ అవుతుంది, లేదంటే నాట్ కనెక్టెడ్ అవుతుంది. ఓకేనా, అది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ పాస్ చేస్తామంటే ఓకే ఇక్కడ పాస్ చేస్తాం. ఎక్కడంటే యూజర్ నేమ్ డిబి పాస్వర్డ్ పాస్ చేసినంటే ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ గెట్ కనెక్షన్. ఓకేనా, ఓకే యూజర్ నేమ్ ఈజ్ ద సిస్టమ్, పాస్వర్డ్ ఈజ్ ద అడ్మిన్. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది జేవిఎం అనేది ఓకే ఎన్కౌంటర్ దిస్ ఇన్స్ట్రక్షన్, then will be access to the get connection method as part for the JVM access to connect the method to establish the connection database ద కనెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది బిట్వీన్ జావా అప్లికేషన్ టు డేటాబేస్ ఓకే దట్ ఈస్ కాల్డ్ యూఆర్ఎల్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. 3 మెథడ్స్ ఇంపార్టెంట్ మా. సెకండ్ స్టెప్ ఏమంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఈ 3 స్టెప్స్ అనేది ఫాలో కావాలి. యూఆర్ఎల్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ ఇస్తాము. ఓకే, పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఏదైతే యూజర్ నేమ్ ఇక్కడ పాస్ చేశాను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏమంటే క్రియేట్ ద ఏదర్ స్టేట్మెంట్ ఆ ప్రిపేర్ స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు, ప్రిపేర్ స్టేట్మెంట్. 2 మెథడ్స్ ఉన్నాయి మనం ఏదైనా మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ మెథడ్ ఏమంటే వేరే వాళ్ళ దగ్గర పని చేపిస్తుంది. స్టేట్మెంట్ మెథడ్ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళ దగ్గర పని చేపిస్తుంది. ప్రిపేర్ స్టేట్మెంట్ అంటే మన అదంతకి అదే పని చేసుకుంటుంది. ఓకేనా, దానికోసం మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు. స్టేట్మెంట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, ప్రిపేర్ స్టేట్మెంట్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ they have to prepare the SQL queries to transfer SQL queries to database engine. We have to make the database engine SQL queries. To write the execute SQL queries, we have to use same predefined libraries okay from statement prepared, that is called callable. We have to predefine libraries either this callable method. ఈ callable method అనేది మనం యూజ్ చేసుకుంటాము. ఓకేనా, ఎందుకంటే ఆ స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. స్టేట్మెంట్ ప్రిపేర్ స్టేట్మెంట్స్ ఏమంటే మనం ఏదైతే ఓకే పాస్ చేస్తామో ఇన్సర్ట్ కమాండ్ కానీ అప్డేట్ కమాండ్ కానీ అవంతా ఎక్కడ స్టోర్ అవుతుందో ప్రిపేర్ స్టేట్మెంట్లో ఓకే స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ప్రాక్టికల్గా మనం చూస్తాము, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఓకే ఇక్కడ చూడమ్మా. నెక్స్ట్ 4th స్టెప్ ఏమంటే వెరీ ఇంపార్టెంట్. ది స్టెప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూట్ రైట్ ఏ ఎగ్జిక్యూట్ క్వరీ స్టెప్. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ 2 బేస్ చేసుకొని మనకి క్వరీస్ రాస్తాం అనమాట. ఈ 2 క్వరీస్ బేస్ మీదే మనం క్వరీస్ అనేది రాయగలుగుతాం. ఓకే, SQL ఈజ్ ద 2 టైప్స్ మా. SQL queries is the 2 types. First one ఏమంటే non-select queries. Non-select queries. Second one ఏమంటే select queries. Select query. నాన్ సెలెక్ట్ క్వరీ అనేది ఏమేమి 1 minute జస్ట్ 1 minute. హలో వినిపిస్తుందా? నా అదే ఆఫీస్కి వచ్చి నేను ఇచ్చేసి అదే కొంచెం బయట ఉన్నాను, మళ్ళీ ఆ తర్వాత కాల్ చేస్తారా ఒక 2 hours తర్వాత? లేదంటే ఆఫీస్కి వచ్చి ఇచ్చేస్తాను. ఆఫీస్కి వచ్చి ఓకే ఇక్కడ చూడమ్మా. నాన్ సెలెక్ట్ క్వరీస్, సెలెక్ట్ క్వరీస్ 2 ఉంటాయన్నమాట. నాన్ సెలెక్ట్ క్వరీస్ ఏమేమి ఉంటాయంటే ఓకే నాన్ సెలెక్ట్ క్వరీస్ అనేది ఫస్ట్ వన్ ఏమంటే ఇన్సర్ట్. ఓకే, నెక్స్ట్ క్రియేట్. టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం నిన్న చూసాం. అప్డేట్, డ్రాప్. ఈ కమాండ్స్ దాంట్లో ఈ కమాండ్స్ ఎక్కడ రాస్తామంటే
దీంట్లో రాస్తాము. ఏ దాంట్లో రాస్తాం? ఎక్కడ రాస్తాం? ఓకే, ఎగ్జిక్యూట్ క్వరీలో రాస్తాం. ఏ మెథడ్ యూజ్ చేసి రాస్తామంటే ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్ యూజ్ చేసి రాస్తాము. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్లో యూజ్ చేస్తాం. నాన్ సెలెక్ట్ క్వరీస్ అంటే ఇన్సర్ట్, క్రియేట్, అప్డేట్, డ్రాప్. ఇవేమంటే నాన్ సెలెక్ట్ క్వరీస్. నాన్ సెలెక్ట్ క్వరీస్ అనేది ఎక్కడ ఏ మెథడ్లో యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్లో యూజ్ చేస్తాము. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్లో యూజ్ చేస్తాం. 1 minute జస్ట్ నాన్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్లో యూజ్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్లో యూజ్ చేస్తాం. ఏ నాన్ సెలెక్ట్ క్వరీస్ ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్లో యూజ్ చేస్తాం. సెలెక్ట్ క్వరీలో ఏది యూజ్ చేస్తామంటే సెలెక్ట్ క్వరీ అనేది ఏమంటే ఇది మనం నిన్న చెప్పాను. దిస్ ఇస్ కాల్ నాన్ సెలెక్ట్ క్వరీ అనేది రైట్ ఆపరేషన్. నిన్న రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ చెప్పాను కదా. డేటాని రీడ్ అంటే రైట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, డేటాని రీడ్ చేయడానికి ఓన్లీ సెలెక్ట్ అనే మెథడ్ ఉంటుంది. సెలెక్ట్ అనే నేను డేటాని రీడ్ చేయాలంటే, డేటాబేస్ నుంచి డేటాని రీడ్ చేయాలంటే సెలెక్ట్ యూజ్ చేయాలి. దట్ ఈస్ కాల్ సెలెక్ట్ క్వరీ. ఓకేనా? దాన్ని ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే సెలెక్ట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తాం. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తాం. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తాం. క్లియరా? ఓకే, దట్ ఈస్ కాల్ రీడ్ ఆపరేషన్. రీడ్ అనే డేటాను రీడ్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తాం. డేటాని రైట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మెథడ్స్ అనేది మీరు ఎవరైతే బాగా గుర్తుపెట్టుకుంటారో, డేటాబేస్, ఓకే, జావా అప్లికేషన్ టు డేటాబేస్ కనెక్ట్ చేయడం, జావా అప్లికేషన్ టు డేటాబేస్ నుంచి జావా అప్లికేషన్కి కనెక్షన్ అనేది ఏ విధంగా డేటాను ఇవ్వాలి, డేటాబేస్కి డేటా ఏ విధంగా ఇవ్వాలి, డేటాబేస్ నుంచి జావా అప్లికేషన్ డేటా ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈ 2 మెథడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, క్లియర్ అమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం క్వరీస్ రాస్తాం, అన్నీ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే క్లోజ్ ద కనెక్షన్. ఏం చేస్తామంటే కనెక్షన్ అనేది క్లోజ్ చేయాలి. మనం ఎప్పుడైతే అన్నీ అయిపోయినాయి, ఓకే, క్లాస్ రూమ్స్ అన్ని క్లాసెస్ క్లోజ్ అంటే అన్ని క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి, 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మీరు డోర్ అనేది, ఓకే, మీ రూమ్ అనేది ఏం చేస్తారు? లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎవరైతే ఎల్ఆర్సీఆర్ ఉంటారో వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా డేటాబేస్ని మనం క్లోజ్ చేయాలంటే కంపల్సరీ క్లోజ్ చేయాలి. మనం డేటాబేస్ ఓపెన్లో పెట్టామంటే, ఓకే, మేబీ హ్యాకర్స్ ఆర్ సంథింగ్, మేబీ దాన్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఏం జరుగుతుందంటే యువర్ సెక్యూరిటీ డేటా అనేది, ఓకేనా, సెక్యూరిటీ డేటా అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. దానికోసం క్లోజ్ చేయాలి డేటాబేస్ అనేది. ఓకేనా? దట్ ఈస్ ద క్లోజ్ డేటాబేస్. దట్ ఈస్ కాన్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఇదేమా, అర్థమైందా? క్లియర్ అమ్మా? ఓకే, నా ప్రాక్టికల్గా చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు థియరిటికల్ చెప్పాను, నెక్స్ట్ ప్రాక్టికల్గా చెప్తాను. ఓకే, నౌ నెక్స్ట్ ఫస్ట్ ఏమై లోడ్ ద టైప్ 4 డ్రైవర్. టైప్ 4 డ్రైవర్ ఏం వర్క్ అవుతుంది? టైప్ 4 డ్రైవర్, దట్ ఈస్ కాల్డ్ స్పిన్ డ్రైవర్. టైప్ 4 డ్రైవర్ ఈస్ ద
ట్రిన్ డ్రైవర్. నేను క్లాస్లో చెప్పాను టైప్ 4 డ్రైవర్, టైప్ 1 డ్రైవర్, టైప్ 3 డ్రైవర్, టైప్ 4 డ్రైవర్. దట్ ఈస్ టైప్ 4 డ్రైవర్ ఈస్ ద ట్రిన్ డ్రైవర్. ఆ డ్రైవర్ క్లాస్ అనేది మనం అంటే ఆ డ్రైవర్ని మనం లోడ్ చేస్తాం. ఏ విధంగా లోడ్ చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఎక్కడుండే డేట్ ఒక్క నిమిషము. ఇక్కడ డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు చూపించాను కదా, ఈ డ్రైవర్స్ని ఎక్లిప్స్లో అనేది లోడ్ చేస్తున్నాం. ఓకే, ఎక్లిప్స్లో లోడ్ చేయడానికి ఇక్కడ ఎస్ఆర్సీని క్లిక్ చేసి ఇక్కడ బిల్డ్ పాత్ ఉంటుంది చూడండి. ఇక్కడ బిల్డ్ పాత్ అనేది ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ దట్ బిల్డ్ పాత్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్ క్లిక్ చేసినామంటే మనకి ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత లైబ్రరీస్ ఉంటుంది. ఈ లైబ్రరీస్లో మనం ఏం చేస్తామంటే మనం యాడ్ చేస్తాము యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అంటే ఏం లేదు, జస్ట్ అడిషనల్ జార్స్ అనేది మనం యాడ్ చేస్తాం. అవుట్ సైడ్ జార్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ జార్ అంటే ఏమంటే ఓకే దాంట్లో నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ జార్. ఓకే, అది అడిషనల్గా వచ్చే జార్ అనమాట. దానికోసం జావా జార్ కాదు, అడిషనల్గా జార్. ఓకే, కాబట్టి అడిషనల్ జార్ అనేది యాడ్ చేస్తుంది. అడిషనల్ జార్ ఏవుద్ది, అది వరాకిల్ కార్పొరేషన్ ఉంది. ఈ వరాకిల్ కార్పొరేషన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అప్లై క్లోజ్. ఓకే, ఇప్పుడు డ్రైవర్ అనేది ఎక్కడ లోడ్ ఏంటుందంటే ఇక్కడ రిఫరెన్సెస్ లైబ్రరీస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫరెన్సెస్ లైబ్రరీస్లో యాడ్ అవుతుంది. ఓకే, ఏ జావా అప్లికేషన్ అయినా ఏ ఎక్స్టర్నల్ జార్స్ ఏదైనా కావచ్చు. ఎక్స్టర్నల్ జార్స్ ఎక్కడ లోడ్ ఏంటుందంటే ఓకే ఇక్కడ లోడ్ ఏంటుంది చూడండి. దిస్ ఇస్ కాల్డ్ ODBC 5 జార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏమో వాట్ ఈస్ ద లోడ్ ద రిజిస్టర్ డ్రైవర్ని ఒక క్లాస్ అనేది ఉంటుందమ్మా. క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఆటోమేటిక్గా చూపించింది చూడండి. ఓకే, ఫర్ నేమ్ ఎక్లిప్స్ వల్ల ఏమంటే కోడింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి చూపించేస్తుంది. ఆ మెథడ్స్ కానీ ఓకేనా, ఆ క్లాసెస్ ప్రీ డిఫైన్ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ కన్స్ట్రక్టర్ కానీ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ క్లిక్ ఓకే ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డ్రైవర్ని ఓకే దిస్ ద క్లాస్ ఫర్ నేమ్. ఓకే, ఇక్కడ మనము వరాకిల్ .jdbc ఇది కంపల్సరీగా ఇది బై హ్యాండ్ చేయాల్సింది కంపల్సరీగా. దెర్ ఇస్ నో వే దట్. ఓకే, కంపల్సరీగా బై హ్యాండ్ చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్క దాంట్లో ఇదే ఉంటుంది, ఇదే స్టెప్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. ఓకే, నౌ ఎంటర్. ఇప్పుడు చూడమ్మా, ఈ క్లాస్ అనేది వరాకిల్ డ్రైవర్ ఈస్ ద క్లాస్. చూడండి ఇక్కడ రెడ్ మార్క్ చూపించింది. ఇక్కడ చూడండి రెడ్ మార్క్ చూపించింది. ఒకవేళ క్లాస్ అనేది వేరే టైప్ అవుతే ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ అనేది ఇస్తున్నాను. చూడండి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్సెప్షన్ అనేది జస్ట్ క్లిక్ చేస్తాను. ఓకే, డ్రైవర్ వన్ క్లాస్ ఇది. ఈ డ్రైవర్ 1 కాకుండా రిమైనింగ్ ఏమైనా క్లాస్ ఎంటర్ చేసినానంటే క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. వేరే నేమ్ ఏమైనా ఇచ్చినారనుకోండి, క్లాస్ డ్రైవర్ కాకుండా క్లాస్ డ్రైవర్ 1, 2, 3 కానీ ఏది నేమ్ ఇచ్చినా కానీ ఓకే యూజర్కి ఏం చూపించాలంటే క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ చూపించాలి, ఎర్రర్ చూపించాలి. దానికోసం ఇక్కడ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఉంది నేను రాశాను. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ ఏమి, ఎస్టాబ్లిష్ ద
connection between, okay, connection Oracle database opening for Java application. Okay, that is called establish connection between Java application to database. Connection. Second step emi connecting connection. Okay, connection Oracle database. Oracle database. Oracle database opening from Java application. Java application నుంచి డేటాబేస్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓకే, జావా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ కనెక్షన్. ఓకే, కనెక్షన్ కాన్ ఈక్వల్ టు, ఓకే, కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్. ఇంతకుముందు క్లాసెస్ చూపించాం కదా, దట్ ఈస్ ద క్లాస్. డ్రైవర్ మేనేజర్ ఇస్ ద క్లాస్. డ్రైవర్ మేనేజర్ MANAGR మేనేజర్ డాట్ ఇచ్చామా. గెట్ కనెక్షన్ ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. ఓకే, జస్ట్ ఎంటర్, ఆటోమేటిక్గా వచ్చింది. దీన్ని ఏం చేస్తా అంటే ఇంతకుముందు చూపించాను కదమ్మా. ఓకే, మనకి డేటాబేస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ చూపించాను కదా, అవి ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ URL ఎంటర్ చేస్తాం. దట్ ఈస్ ద URL JDBC. ఇది కంపల్సరీగా మీరు బై హ్యాండ్ చేయాల్సిందేమో. దెర్ ఇస్ నో వే దట్. ఇది కంపల్సరీగా మీరు బై హ్యాండ్ చేయాల్సింది. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు కన్నా బై హ్యాండ్ చేయాలి. ఈ టూ మెథడ్స్ బై హ్యాండ్ చేయాల్సిందే అనమాట. ఓకే, 2 మెథడ్స్ బై హ్యాండ్ చేస్తేనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దెర్ ఇస్ నో వే దట్. ఓకే, నెక్స్ట్ ఒరాకిల్ ఏం డ్రైవర్ మా? టైప్ 4 డ్రైవర్, థిన్ డ్రైవర్. కాబట్టి థిన్ at rate of localhost 1521 XE. XE means expression edition. మన ఓకే, డేటాబేస్ ఏమంటే ఎక్స్ప్రెషన్ ఎడిషన్ వాడుతున్నాం కాబట్టి XE ఇచ్చాను. క్లోజ్ దట్, కామా. ఓకే, మన డేటాబేస్ పాస్వర్డ్ ఏమి, ఇక్కడ డేటాబేస్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాం? సిస్టమ్. నెక్స్ట్ కామా పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఇస్ మన డేటాబేస్ పాస్వర్డ్ ఏమంటే అడ్మిన్. లాస్ట్లో సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకవేళ ఇది కాకుండా వేరేది ఏమైనా ఇస్తే, ఓకేనా, SQL ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. ఈ URL యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా వేరేది ఏమైనా ఇస్తే ఎక్సెప్షన్ రైజ్ కావాలి. అంటే యూజర్కి ఇంటిమేట్ చేయాలి. దానికోసం ఓకే, యాడ్ ఎక్సెప్షన్. ఇక్కడ SQL ఎక్సెప్షన్ త్రో SQL ఎక్సెప్షన్ అనేది ఇచ్చాను. ఓకే, నౌ ఐ కెన్ కనెక్ట్ దట్. ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. ఓకే, కనెక్ట్ చేసినప్పుడు ఈ కనెక్షన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే కాన్లో స్టోర్ అవుతుంది. ఆ URL కానీ, ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ మొత్తం అంతా కాన్లో స్టోర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమిస్తుంది అంటే system.out.filter అని యూజ్ చేస్తున్నాం. షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ని ఓకే, దట్ ఈస్ కాల్ కాన్ ఇచ్చాను. కూర్చోమ్మా. ఈ కనెక్షన్ ఇప్పుడు ఫస్ట్ డ్రైవర్ లోడ్ చేసాము. ఆఫ్టర్ దట్ కనెక్షన్ డేటాబేస్ టు జావా అప్లికేషన్ టు డేటాబేస్. ఓకే, నౌ రన్ దట్. రన్ యాజ్ ఉంచమ్మా. ఇంకా రన్ యాజ్ ఉంది. రన్ యాజ్ ద జావా అప్లికేషన్. ఓకే,
వెయిట్ చేశాక చేయమ్మా. కనెక్షన్ వచ్చిందా లేదా? ఓకే, 1 minute. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు, లోడ్ ద కనెక్షన్. ఇంకా ఇంకో మెథడ్ కానీ యూజ్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డౌన్ ఫిల్టర్ని కానీ ఇక్కడ ఒకటి యూజ్ చేస్తాను. కనెక్షన్ అయిందా లేదా మీకు చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఓకే, కనెక్షన్ సక్సెస్ఫుల్, క్లాస్ ఈజ్ లోడెడ్, క్లాస్ ఈజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది మెసేజ్ రావాలి. కనెక్షన్ ఒకవేళ డ్రైవర్ క్లాస్ లోడ్ అయితే మనకి క్లాస్ ఈజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది రావాలి. సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మెసేజ్ అనేది పాస్ కావాలి. ఓకే, నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ అగైన్. చూడమ్మా, క్లాస్ అనేది లోడ్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా? సార్ నో అందా లేదమ్మా? ఓకే, ఇక్కడ ఇది సెకండ్ స్టెప్ ఏమంటే ఓకే, ఫస్ట్ స్టెప్ డ్రైవర్ అని లోడ్ అయింది. సెకండ్ స్టెప్ ఏమంటే మన క్లాస్ అనేది మనం డేటాబేస్ మనం ఫస్ట్ క్లాస్ ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, డోర్ ఓపెన్ చేసి మనకి అలొకేషన్ రూమ్ అంటే మనకి అలొకేట్ చేసిన రూమ్లో మనం కూర్చుంటాం. దట్ ఈస్ కాల్ డేటాబేస్ని మనం ఓపెన్ చేస్తాం అంతే. జావా అప్లికేషన్ నుంచి మనం ఏం చేస్తాం, జావా అప్లికేషన్ అనేది మీరు అయితే ఓకే, డేటాబేస్ అనేది ఓకే మీ క్లాస్ రూమ్ అయితే క్లాస్ రూమ్ని అక్కడ మిడిల్లో ఏముంటుంది, డోర్ ఉంటుంది. ఆ డోర్ మీరు ఓపెన్ చేశారు అంతే. డోర్ ఓపెన్ చేశారు, మీకు ఏదైతే సీట్ అలొకేట్ చేశారో ఓకేనా ఆ సీట్లో కూర్చున్నారు. దట్ ఈస్ ద మీనింగ్ దట్ దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఓకే, నౌ థర్డ్ స్టెప్ ఏమంటే థర్డ్ స్టెప్ ఏమన్నా వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ప్రిపేర్ స్టేట్మెంట్, కాల్ బై స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? ప్రిపేర్ స్టేట్మెంట్, కాల్ బై స్టేట్మెంట్. ఓకే, ప్రిపేర్ స్టేట్మెంట్, కాల్ బై స్టేట్మెంట్ ఏ విధంగా చేయాలనేది నో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం రాసే క్వరీస్ అన్ని కనెక్షన్ చేసాం, జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఇప్పుడు కనెక్ట్ చేసాం. జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ చేసాం. ఏ విధంగా అంటే ఓకే, దిస్ ఇస్ కాల్ జావా అప్లికేషన్. ఈ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ చేసాం బై యూజింగ్ జావా ప్రోగ్రామ్ ద్వారా కనెక్ట్ చేసాం అంతే. ఈ డేటాబేస్లో మనం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. కనెక్ట్ అయింది, మనం ఇక్కడ డేటాని మనము ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్ క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఈ డేటాని మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, ఈ డేటాని యూ కెన్ మాడిఫై దట్, యూ కెన్ డిలీట్ దట్, యూ కెన్ ఇన్సర్ట్ దట్. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, నౌ థర్డ్ స్టెప్ ఈస్ ద ప్రిపేర్ స్టేట్మెంట్ ద్వారా మనం చేస్తాం అన్నమాట. ప్రిపేర్ స్టేట్మెంట్ అని ఉంది, ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఏమంటే క్రియేట్ ఏ స్టేట్మెంట్, okay, that is called interface. Okay, now statement, this is the method now. Okay, statement st equal to con dot ఆటోమేటిక్గా చూపిస్తుందమ్మా. ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే క్రియేట్ స్టేట్మెంట్ అని ఉంది. ఓకే, క్రియేట్ స్టేట్మెంట్, వేర్ ఇస్ ఇట్ ఈస్? ఓకే, క్రియేట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి అమ్మా, క్రియేట్ స్టేట్మెంట్. ఓకే, క్రియేట్ స్టేట్మెంట్. నౌ క్లిక్ ఆటోమేటిక్గా ఓకే కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఈ క్రియేట్ స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాం. స్టేట్మెంట్ ఓపెన్ చేసింటాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ మిస్టేక్ ఈ పెట్టాలి.
నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే దీనికి రిటర్న్ టైప్ అనేది ఉంది మా దీనికి రిటర్న్ టైప్ అనేది ఓకే ఇంట్ అని పెడుతున్నాను. ఇంట్ ఈక్వల్ టు ఓకే ఇంట్ ఐ ఈక్వల్ టు మనం స్టోర్ చేయాలి. ఏం స్టోర్ చేయాలంటే మనకి ఓకే ఎస్టీలో ఈ రిటర్న్ టైప్ అనేది స్టోర్ చేయాలి. ఎస్టీ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది ఉంటుంది చూడండి. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఫస్ట్ వన్ ఉంది. ఓకే ఎగ్జిక్యూట్ అప్డేట్ ఈస్ ద చెప్పాను కదా అంతకుముందు. ఓకే నాన్ సెలెక్టెడ్ క్వరీస్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ డ్రాప్ ఇవంతా రీడ్ ఆపరేషన్. ఈ రీడ్ ఆపరేషన్కి ఏం మెథడ్ యూజ్ చేయాలంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్ నేను చూపించాను మా టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో డేటాబేస్ చూద్దాం. ఇప్పుడు జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాను చూస్తున్నాను అనమాట. క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ ఓకే టేబుల్ నేమ్ ఏమిద్దాం, ఐ మీన్ స్టూడెంట్ మన ఇష్టం. ఓకే స్టూడెంట్ ఎస్టూడి అని ఇచ్చాను. నెక్స్ట్ ఏమి ఇచ్చాను, కాలమ్స్ ఇస్తున్నాను. స్టూడెంట్ ఐడి ఇంట్ అని ఇస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్ ఐడి నెంబర్లో కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాను. కామన్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. ఓకే స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి క్యార్ డేటా టైప్ ఇస్తున్నాను. క్యార్ ఆఫ్ 5 ఇస్తున్నాను. సైజ్ అనేది 5 ఇస్తున్నాను. నెక్స్ట్ ఓకే స్టూడెంట్ ఫీజు అంటే స్టూడెంట్ మార్క్స్ ఇద్దాం. లేదంటే స్టూడెంట్ మార్క్స్ అనేది నెంబర్ కాబట్టి ఓకే దట్ ఈస్ కాల్ ఇంట్ అనేది ఇస్తున్నాను. ఇంట్ అనేది ప్రొవైడ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్లో సెమికోలన్ ఉంది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఓకే నౌ ఈ ఐలో అనేది స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అక్కడ డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అయిందంటే మనకి ఐ వాల్యూ 0 వస్తుంది. ఐ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. లేదంటే 1 వస్తుంది. దట్ మీన్ ఓకే మనకి క్రియేట్ అయితే అవుతుంది అనమాట. దానికోసం ఒక system.out.filter అనే స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఓకే system.out.filter అని ఇస్తున్నాను. ఐ నెక్స్ట్ లాస్ట్ ఏమి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టెప్ ఏమి క్లోజ్ ద కనెక్షన్స్. 2 కనెక్షన్స్ ఉన్నాయి. 2 కనెక్షన్స్ అనేది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ ద కనెక్షన్స్ ఏమి ఉన్నాయి, ఇక్కడ ST అనేది ఓపెన్ చేశాను కాబట్టి st.close మెథడ్. ఓకే నెక్స్ట్ డేటాబేస్ని క్లోజ్ చేయాలి అంటే con.close కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. con.close మెథడ్. ఓకే నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతే మనకి ఇక్కడ చూడమా ఎస్టూడి టేబుల్ అనేది మీరు సార్ ఆల్రెడీ క్రియేట్ చేశారు, మీరు బ్లైమ్ చేస్తున్నారు అనొచ్చు. బట్ ఇక్కడ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్లో ఆ టేబుల్ ఉందా లేదా చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈస్ ఓకే దిస్ ఇస్ కాల్ STUD. ఎంటర్ దట్. టేబుల్ ఉందమ్మా, లేదు. ఇక్కడ టేబుల్ లేదు. నౌ జావా అప్లికేషన్ రన్ చేస్తే ఈ డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ కావాలి. ఈ డేటాబేస్లో మనం ఏదైతే క్వరీ ఇచ్చామో ఈ క్వరీ అనేది ఇక్కడ డేటా ఓకే ఆ టేబుల్ అనేది క్రియేట్ కావాలి. ఓకే నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే క్లాస్ ఈజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ. చూడమ్మా ఆ డేటాబేస్ ఇది టేబుల్ కదా. ఓకే ఈ టేబుల్ అనేది ఎస్టూడి టేబుల్ అనేది క్రియేట్ అయితేనే మనకి 0 అనేది వచ్చింది. ఓకే లేదంటే రాదనమాట. చూడండి
ఆల్రెడీగా టేబుల్ అనేది వస్తుంది. ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయిందని చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ అవుట్. ఓకే, రైట్ క్లిక్. ఓకే, డిఎస్సి టేబుల్ క్రియేట్ అయిందా లేదు మా? ఎస్ ఆర్ నో? ఏ ద్వారా టేబుల్ క్రియేట్ చేసాం? ఏ ద్వారా టేబుల్ క్రియేట్ చేసామా? ఎస్ ఆర్ నో? వింటున్నారా లేదా? ఇస్ అవైలబుల్ ఆర్ నాట్ మా? హలో, అట్లీస్ట్ రెస్పాన్స్ మా. వింటున్నాం సార్. ఇక్కడ ఫోన్ పక్కన పెట్టేసి వింటున్నారా? ఓకే లేదు సార్, దగ్గరే వింటున్నాం సార్. ఓకే. ఇప్పుడు జావా అప్లికేషన్ నుంచి ఈ జావా అప్లికేషన్ ఈ టేబుల్ అనేది డేటాబేస్లో ఓకే క్రియేట్ చేసే విధంగా చేసాం. దిస్ ఇస్ కాల్ జావా అప్లికేషన్, దిస్ ఇస్ కాల్ డేటాబేస్. ఓకే, డేటాబేస్కి టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక రో ఇన్సర్ట్ చేయాలి. ఒక రో ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడే ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఒక రో అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ నిన్న చెప్పాం కదమ్మా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏమి? ఎస్యూడి, అదే కదా టేబుల్ నేము. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఓకే స్టూడెంట్ ఐడి, ఎస్టీడి ఐడి, స్టూడెంట్ ఐడి. ఓకే, 1 minute. వాల్యూస్, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి కదా, స్టూడెంట్ ఐడి అనేది నెంబర్, డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. 101 కామా ఓకే అతని పేరు, స్టూడెంట్ నేమ్ అనేది ఓకే హరి ఇస్తున్నాను. ఓకే, క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మార్క్స్ ఉన్నాయా? మార్క్స్ అను స్టూడెంట్ మార్క్స్ అనేది అతనికి 100కి 70 మార్క్స్. నౌ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే డేటా అనేది ఆల్రెడీ ఉంటుందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే సార్ మీరు నో రో సెలెక్టెడ్, ఎటువంటి రోస్ లేవు అనమాట. ఓకే, నౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ దట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఓకే 1 row is created. Now you can check it. Table created. ఓకే, డేటా 1 row అనేది ఏం జరిగిందమ్మా? క్రియేట్ అయిందా లేదా? యాడ్ అయిందా లేదా? ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అమ్మా? Yes, sir. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది కావాలనుకుంటే జావా అప్లికేషన్ నుంచి యూ హ్యావ్ టు కాపీ దట్, యూ కెన్ పేస్ట్ దట్. ఇక్కడ ఐ వాల్యూ కాకుండా జే వాల్యూ ఇస్తాను. జే వాల్యూ ఇక్కడ 102 ఓకే 102 ఇస్తాను. ఇక్కడ 103 ఇస్తాను. నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ రవి ఇస్తున్నాను. ఇక్కడ రామ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మార్క్స్ అనేది మన ఇష్టం. 60 మార్క్స్ ఇస్తున్నాను, 50 మార్క్స్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫిల్టర్ అండ్ జే ఇస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫిల్టర్ అండ్ కే ఇస్తాను. ఇంకో రో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంకో రో కావాలంటే ఇంకో రో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ రఫీ. ఓకే, నెక్స్ట్ 80 మార్క్స్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కే అని ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ రోస్ క్రియేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నౌ ఐ కెన్
చూడమ్మా 3 rows క్రియేట్ అయిందా లేదా? ఓకే 3 rows అనేది క్రియేట్ అయింది. నౌ యూ కెన్ డేటాబేస్ యూ హ్యావ్ టు చెక్అవుట్ 3 rows క్రియేట్ అయిందా లేదమ్మా? అంతకుముందు 1 row క్రియేట్ చేశాను, ఇప్పుడు 3 rows క్రియేట్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే Yes, sir. ఓకే అర్థమైందమ్మా? జావా అప్లికేషన్ కి డేటాబేస్ కావాలి. అర్థమైంది సార్. ఓకే దిస్ ఇస్ కాల్ Okay, sir. దిస్ ఇస్ కాల్ నాన్ సెలెక్ట్ క్వరీస్. దిస్ ఇస్ కాల్ నాన్ సెలెక్ట్ క్వరీస్. ఇంకోటి ఉంది. ఓకే నెక్స్ట్ సెలెక్ట్ క్వరీస్ అనేది చూద్దాం. ఇది మాత్రం ఈ ఎగ్జాంపుల్ ఒకటే మా మీకు ఇచ్చింది అది. ఓకే రిమైనింగ్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్ ఒకటి మాత్రమే మీకు చెప్పమని ఇచ్చినారనమాట, రిమైనింగ్ ఏం లేదు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇదంతా ఏమంటే సెలెక్ట్ నాన్ సెలెక్టివ్ క్వరీస్. దిస్ కాల్ నాన్ సెలెక్టివ్ క్వరీస్. నాన్ సెలెక్టివ్ క్వరీస్. నాన్ సెలెక్టివ్ క్వరీ. ఓకే నాన్ సెలెక్టివ్ క్వరీ యూజ్ చేసాం. నౌ సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ క్వరీకి ఏ మెథడ్ యూజ్ చేయాలమ్మా? సెలెక్ట్ క్వరీకి ఏ మెథడ్ యూజ్ చేయాలో చెప్పాను ఇంతకుముందే. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేయాలి. ఏ మెథడ్ మా? ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేయాలి. ఇంతకుముందు ఓకే ఇంతకుముందు ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఏ దానికి మా? నాన్ సెలెక్ట్ క్వరీకి ఏ మెథడ్ యూజ్ చేస్తాం? దిస్ ఇస్ ద మెథడ్ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. నాన్ సెలెక్ట్ క్వరీకి ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాము. ఓకే సెలెక్ట్ క్వరీకి ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే ఇంకా యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేస్తాం. ఓకే క్లియరా? ఇక్కడ దాకా నాన్ సెలెక్ట్ క్వరీ మెథడ్ అనేది క్లియర్ అమ్మా అందరికి? సార్ ఓకే ఇప్పుడు సెలెక్ట్ క్వరీకి అనేది సేమ్ మెథడ్ ఏమో, బట్ అక్కడ చేంజెస్ మాత్రమే. లోవర్ కనెక్షన్ 2 steps సేమ్ అలాగనే ఉంటుంది. ఏ స్టెప్స్? లోడ్ ద డ్రైవర్, నెక్స్ట్ కనెక్షన్. ఓకే ఎస్టాబ్లిష్ కనెక్షన్. ఆ 2 steps సేమ్ ఉంటుంది. రిమైనింగ్ అని కొంచెం మారుతుంది అంతే. రిమైనింగ్ స్టెప్స్ ఏమేమి మారుతుంది? ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ మారుతాయి అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఈ స్టెప్స్ అనేవి మారుతాయి. ఈ స్టెప్స్ మారుతాయి అంతే. ఈ స్టెప్స్ అనేది మారుతాయి. థర్డ్ స్టెప్ మాత్రం మారుతుంది. ఓకే ఇక్కడ ఏం చేస్తా అంటే ప్రిపేర్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇంతకుముందు స్టేట్మెంట్ మెథడ్ యూజ్ చేశాను, ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ప్రిపేర్ స్టేట్మెంట్. ప్రిపేర్ స్టేట్మెంట్ PS equal to prepare statement PS equal to con dot prepare statement. prepare statement. ఓకే ఇక్కడ ఏం చేస్తాను? డేటాని మనం ఏం చేస్తున్నామంటే ఓకే డేటాని మనము సెలెక్ట్ క్వరీ ద్వారా అంటే డేటాని రిట్రీవ్ చేస్తున్నాం. ఇంతకుముందు రైట్ చేసాం అంటే నోట్బుక్లో ఏం చేసాం? రాసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? చదవాలంటే యూ కెన్ యూజ్ సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏమో SUD. ఓకే దట్ ఈస్ కాల్డ్ టేబుల్ నేమ్. ఓకే నౌ ఎంటర్. ఓకే నెక్స్ట్ ఇక రిజల్ట్ సెట్ అనేది యూజ్ చేస్తాం. రిజల్ట్ సెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకే రిజల్ట్ సెట్లో ఉండే డేటాని కాల్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇక రిజల్ట్ సెట్ ఉంది కదమ్మా, ఈ రిజల్ట్ సెట్లో ఉండే డేటాని మనం ఏం చేయాలి?
ఓకే, రీడ్ చేయాలి. ఒక 1 by రికార్డ్ అనేది లూప్ చేయాలి. లూప్ స్టేట్మెంట్ ఏమి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలియదు. ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ చెప్పాను. ఇఫ్ యూ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ లూప్. ఇఫ్ యూ డోంట్ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ వైల్ లూప్ అని చెప్పాను, క్లియర్గా చెప్పాను. ఓకేనా, దానికోసం ఇక్కడ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ సెట్ అనేది యూజ్ చేస్తాం. రిజల్ట్ సెట్ rs ఈక్వల్ టు ఓకే ps డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. సెలెక్ట్ క్వరీకి మనం ఏమి యూజ్ చేస్తామంటే ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తాము. ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఎగ్జిక్యూట్ క్వరీకి రిజల్ట్ సెట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, నౌ వైల్ లూప్ రాస్తాం. ఓకే, ఇక్కడ డేటా అనేది ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఈ డేటా అనేది ఓకే స్టూడెంట్ టేబుల్లో డేటా అనేది ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి నేనేం చేస్తా అంటే వైల్ లూప్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఓకే, వైల్ లూప్ మోర్ దెన్ వన్ రోస్ ఉన్నాయి కాబట్టి దెన్ హ్యావ్ టు గో ఫర్ వైల్ లూప్. ఓకే, rs డాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది జన్మ. నెక్స్ట్ rs డాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది. ఓకే, నౌ ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే మనం గెట్టింగ్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫిల్టర్లెన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫిల్టర్లెన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం అంటే rs డాట్ గెట్ అనే మెథడ్ ఉంది. ఆ గెట్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే గెట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుంది. గెట్ ఇంట్ బోల్ కాదు, గెట్ ఇంట్ ఉంటుంది కదా మెథడ్ ఏంటి, గెట్ ఇంట్. ఓకే, 1 ఇస్తున్నాను. గెట్ ఇంట్ 1 ప్లస్ ఓకే ప్లస్ ఓకే ట్యాబ్ కావాలి కాబట్టి ఓకే ట్యాబ్ టీ అని ఇచ్చాను. నెక్స్ట్ రో కావాలంటే ట్యాబ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ rs డాట్ గెట్ స్ట్రింగ్. ఇది మెథడ్ అనమాట. గెట్ స్ట్రింగ్ అనేది where is this get string. ఓకే, గెట్ స్ట్రింగ్ అనేది 2 ఇస్తాం. ఇచ్చాం. ఓకే, నో ఎగ్జిక్యూట్ దట్. ఎందుకంటే ఫస్ట్ రో మనకేమి ఇచ్చాం, ఇంటి వాల్యూ ఇచ్చాం. స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ చూడమ్మా. ఎందుకు గెట్ ఇంట్ ఇచ్చామంటే ఇక్కడ గెట్ ఇంట్ అనేది స్టూడెంట్ ఐడి అనేది ఇంట్ టైప్ లో ఉంది. ఓకే, స్టూడెంట్ నేమ్ అని ఏముంది, స్టూడెంట్ నేమ్ అనేది ఓకే క్యారెక్టర్ ఉంది కాబట్టి గెట్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నౌ కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ ద కనెక్షన్స్. మా మీట్లో పెట్టండి ఎవరు. ఓకే, క్లోజ్ ద కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాము. ఓకే, ps డాట్ క్లోజ్. నెక్స్ట్ ps క్లోజ్ చేసాం. నెక్స్ట్ కాన్ డాట్ క్లోజ్. Okay, now it is close that.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు డేటా అనేది ఎక్కడి నుంచి రావాలి? డేటాబేస్ నుంచి. ఈ డేటా అనేది డేటాబేస్ నుంచి ఎక్కడికి రావాలి? మన జావా అప్లికేషన్కి రావాలి కదా. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి వచ్చింది. డేటాని మనం ఇన్సర్ట్ చేసాం, క్రియేట్ చేసాం, వాట్ ఎవర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డేటాని మనం ఏం చేయాలంటే జావా అప్లికేషన్కి డేటాని రీడ్ చేయాలి. కాబట్టి దిస్ ఇస్ ద కోడ్ ఫర్ దట్ JDBC. Okay, now execute that. డేటా రీడ్ అయిందా లేదమ్మా? డేటా రీడ్ అయిందా లేదా? అయింది సార్. ఓకే, ఇంతకుముందు ఏం చేసాం? ఫస్ట్ స్టెప్ ఏమ్మా? ఫస్ట్ నాన్ సెలెక్ట్ క్వరీ ద్వారా మన డేటాని జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి డేటాని మనం ఏం చేసాం? ఓకే, రైట్ చేసాం. రైట్ మీన్స్ మీరు నోట్బుక్ ఓపెన్ చేసి న్యూ పేజ్లో ఏం చేస్తారు? డేటా అనేది ఓకే రైట్ చేస్తారు కదా, మీరు ఇన్ఫర్మేషన్ రాస్తారు కదా, అది పాస్ చేస్తాం డేటాబేస్లో అనేది. అదే మీరు రాసిన నోట్స్ అనేది మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? డేటాని రీడ్ చేస్తారు. సేమ్ వే ఇక్కడికైనా అంతే. డేటాబేస్ నుంచి ఏదైతే డేటా మీరు రైట్ చేశారో దాన్ని రీడ్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్. ఓకేనా? బై యూజింగ్ సెలెక్ట్. నిన్న క్లాస్ చెప్పాను, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చెప్పిన వాళ్ళకి ఈరోజు అర్థమవుతుంది. క్లియర్ అమ్మా? సార్ నో ఎస్ సార్. this is the very important one. Okay, very useful information. నా మీ ఇష్టం అది. ఓకే, మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే అడగండి, ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇది మీకు కానీ పంపిస్తాను. ఓకే, మా ఎగ్జిక్యూట్ చేశాను లేదమ్మా? ఇది మీరు కానీ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు నెక్స్ట్ ల్యాబ్కి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలి అని నేను చూపిస్తాను. ఎక్లిప్స్ ద్వారా ఈరోజు చూసాము. ఓకే, సేమ్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఏమంటే ఉండే 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత ల్యాబ్లో మీకు చూపిస్తాను. కంపల్సరిగా ల్యాబ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ నేను కంపల్సరిగా అడగబోతాను కదా. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీ లైఫ్లో JDBC ఇంపార్టెంట్. ఓకేనా? ఏదేమో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్ ఫర్ దట్? ఏం డౌట్ లేవా? నో సార్. ఎందుకు మా? ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? నో డౌట్ అంటున్నారు. ఏమ్మా? నో డౌట్. ల్యాబ్ లో చేసిన తర్వాత వస్తాయి సార్ డౌట్స్. ల్యాబ్లో చేసిన తర్వాత వస్తాయా? ఎస్ సార్. అంతేనా? ఏమ్మా? అదే సార్, మేము ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎర్రర్స్ వస్తే అప్పుడు వస్తాయి సార్ డౌట్స్.